అడిగితే చెప్పండి, తెలియంది అడిగినప్పుడు ఓకే ఇది అడిగారు నేను చెప్పలేకపోయాను, వెంటనే ఇంటికి రండి, ఒక డైరీ తీసుకోండి, నోట్ చేసుకోండి, ఈ రోజు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేకపోయాను, దీన్ని ఎలా, వెంటనే గూగుల్ చేయండి, లేదా నీ మిత్రుడిని అడగండి, ఎలా చెప్పాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, టెక్నికల్తో మాట్లాడండి. అన్నా దీనికి క్వశ్చన్ అడిగా దానికి ఎలా అప్రోచ్ ఇవ్వాలి, వాడికి కన్విన్స్గా ఏ ఆన్సర్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాసుకోండి. ఒక 20 ఇంటర్వ్యూస్లో 100 క్వశ్చన్స్ రెడీ చేయండి. ఓ ఇవి నాకు తెలియనివి. నెక్స్ట్ 21 దానికి వెళ్తే ఈ 100 దాటి ఎవడేం అడగలేడు. అది ఇక్కడ ఆయన చెప్పే విషయం. అంటే ఇలాంటి పారిశ్రామికవేత్తలకు కలిసిన తర్వాత ఆ స్టార్టప్ సంబంధించిన ఏదైతే ఉందో ఒక్కొక్కడు ఆదరిస్తాడు, ఒక్కొక్కడు చిరాకు పడతాడు, ఒక్కొక్కడు ముఖం మీద తొలిపేస్తాడు, ఒక్కొక్కడు రెండమ్మ కూర్చొని చెప్పి టీ కాఫీ టిఫిన్స్ పెడతాడు. ఓకే బాగుంది, కొంచెం ఇంప్లిమెంట్ చేసి తీసుకురండి, మనం చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కడు తీసుకొని మోసం చేసేవాడు ఉంటాడు, నేనే కనిపెట్టానని చెప్పి. ఎన్ని ఉంటాయి. ఇవన్నీ కలవడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంటే దాని ఉద్దేశం అదే, జయాపజయాల గురించి, ప్రపంచం గురించి. ఇప్పుడు ఇవాల్టి జనరేషన్లో జంజీ ప్రస్తుతం జంజీ నడుస్తుంది. ఈ సందర్భంగా నేను మన ఏటీ పల్స్ ద్వారా తెలియజేయడం అనుకుంటే